హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి హిందూ ధర్మంలో ఒక పవిత్రమైన పండుగ. ఈ రోజున శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన రోజు. శ్రీరాముడు అయోధ్య రాజు దశరథుడికి భార్య అయిన కౌసల్యాదేవి గర్భంలో జన్మించాడు. రామనవమి చైత్ర శుద్ధి నవమి నాడు జరుగుతుంది. అంటే చైత్ర మాసంలో నెల తొలి 9వ రోజు. రామనవమి శ్రీరాముని జన్మదినోత్సవం సందర్భంగా జరుపుకుంటాము. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించినవాడు. శాంతి, ధర్మం, నిజాయితీకి ప్రతీకగా శ్రీరాముని పూజిస్తారు. భక్తులు ఆయనకు అర్చనలు, పళ్ళు పలహారాలు అర్పిస్తూ రామాయణం చదవటం, భజనలు చేయడం, రాముడి కళ్యాణం వంటివి చేస్తుంటారు. శ్రీరామనవమి భక్తి, నమ్మకం మరియు మంచి నడవడికలతో నిండి ఉండే పండుగ. మీరు కూడా ఎక్కడైనా శ్రీరామనవమి సందర్భంగా జరిగిన కార్యకలాపాలన్నీ చూస్తే అది ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోండి. శ్రీరామనవమి సందర్భంగా జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలు. ఈ రోజున చాలా మంది భక్తులు ఉపవాసం చేస్తారు. కొంతమంది నీళ్లు మాత్రమే తాగుతారు, నిరాహారంగా ఉంటారు. మరికొంతమంది పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకుంటారు. చిత్ర నక్షత్రం వచ్చిన సమయాన్ని శ్రీరాముడు జన్మించిన క్షణంగా భావించి ఆ సమయంలో ప్రత్యేక పూజలు, హారతులు ఇస్తారు. కొన్ని ఆలయాల్లో, ముఖ్యంగా భద్రాచలం, అయోధ్య వంటి ప్రదేశాల్లో శ్రీరాముడు మరియు సీతాదేవి కళ్యాణాన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. అది భక్తులకు ఎంతో విశేషమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ రోజున భక్తులు వాల్మీకి రామాయణం లేదా తులసిదాస్ రాసిన రామచరితమానస్లోని భాగాలను పాటిస్తారు. ఈ రోజు అనేక మందిరాలలో రాముని భక్తులు కలిసికట్టుగా భజనలు, కీర్తనలు చేస్తూ ఉంటారు. శ్రీరామ్, జయరామ్, జయ జయరామ్ వంటి నామస్మరణ వల్ల శాంతి కలుగుతుందని, భక్తి భావం పెరుగుతుందని నమ్ముతారు. ఇవన్నీ కలిపి శ్రీరామనవమి పండుగను ఉత్సాహంగా, ధార్మికంగా, ఆనందంగా, భక్తితో జరుపుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈనాటి వీడియో. రామనవమి శుభాకాంక్షలు.